నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. మన ఛానల్ సభ్యులు కొంతమంది కొన్ని ప్రశ్నలను అడిగారు. ఆ ప్రశ్నలకు ఈ వీడియోలో చక్కటి సమాధానాల్ని తెలుసుకుందాం. ఆ ప్రశ్నలు ఏమిటంటే, ఇల్లు తుడవకుండా పూజ చేయకూడదు అని చెబుతున్నారు, నిజమేనా? ప్రతినిత్యము ఇల్లు తుడిచిన తర్వాత మాత్రమే పూజ చేయాలా? ఇక రెండవ ప్రశ్న, స్త్రీలు స్నానం చేసిన తర్వాత మాత్రమే వంట చేయాలి అని చెబుతున్నారు. స్నానం చేయకుండా వంట చేయకూడదంట, నిజమేనా? మూడవ ప్రశ్న, ఉదయం నిద్ర లేచిన తర్వాత మాత్రమే ఇంటి ముందర ముగ్గు వేయాలా? అంతకు ముందు రోజే ముగ్గు వేయవచ్చా? ఇక నాలుగవ ప్రశ్న, ఇల్లు ఊడ్చి తర్వాత స్నానం చేయాలా? స్నానం చేసుకుని వచ్చిన తర్వాత ఇల్లు చెత్త ఊడవాలా అని అడుగుతున్నారు. ఈ 4 ప్రశ్నలకు ఈ వీడియోలో చక్కటి సమాధానాల్ని తెలుసుకుందాం. శాస్త్రంలో పెద్దలు ఏదైతే మనకు చెప్పి ఉన్నారో ఆ విషయాలనే మనం ఇక్కడ తెలుసుకుందాం. 1వ ప్రశ్న, ఇల్లు తుడవకుండా పూజ గదిలో భగవంతుడికి పూజ చేయకూడదు, అలా పూజ చేసినా ఎటువంటి ఫలితం ఉండదు అని కొంతమంది చెబుతూ ఉన్నారు. ఇందులో నిజమెంత అని అడుగుతూ ఉన్నారు. చూడండి, యూట్యూబ్లో వీడియోలు చేసి చెప్పేటువంటి వాళ్ళు 1,00,000 చెబుతారండి. చెప్పే వాళ్ళకి ఏంటండి, ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెబుతూ ఉంటారు. చేసే వాళ్లకు తెలుస్తుంది. స్త్రీమూర్తులు ఉదయం నిద్ర లేచినప్పటి నుండి పడుకునే వరకు ఎన్నో పనులు ఉంటాయండి. ఉదయం నిద్ర లేచిన తక్షణమే ఇల్లంతా కూడా చెత్త ఉడవాలి, ఇంటి ముందర కళ్ళాపి చల్లి ముగ్గు పెట్టాలి, ఆ తర్వాత వంట చేయాలి, పిల్లల్ని స్కూల్కి రెడీ చేయాలి, వాళ్లకు క్యారియర్ బాక్సులు కట్టి వాళ్లను స్కూల్ వ్యాన్ దగ్గర వదలాలి, ఆ తర్వాత భర్త స్నానం చేసుకొని రాగానే ఆయనకు టిఫిన్ వడ్డించాలి, ఆయన ఆఫీస్కి సాగనంపాలి. ఇలా ఎన్నో పనులు ఉంటాయి. ప్రతినిత్యము ఇల్లు తుడిచిన తర్వాత మాత్రమే భగవంతుడిని పూజ చేయాలి అంటే ఇది కుదిరే పనేనా? చెప్పే వాళ్ళకి ఏంటండి, 1,00,000 చెబుతూ ఉంటారు. పొద్దున్నే నిద్ర లేచిన తక్షణమే తలంటుకొని స్నానం చేసి పట్టు చీర కట్టుకొని గాజులు వేసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని తల నిండా పూలు పెట్టుకొని దీపాలు వెలిగించి లలితా సహస్రనామం చదివి పూజ చేయండి, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని చెబుతూ ఉంటారు. ఇలా చెప్పే వాళ్ళందరూ చేస్తారనుకుంటున్నారా? వాళ్ళ వీడియోల్లో మాత్రమే చెబుతూ ఉంటారు. చెప్పే వాళ్ళకి ఏంటండి, ఎన్నైనా చెబుతారు. చేసే వాళ్ళకి కదా ఆ కష్టం ఏంటో తెలుస్తుంది. కాబట్టి ప్రతినిత్యము ఇల్లు తుడిచిన తర్వాత మాత్రమే పూజ చేయాలని ఎక్కడా శాస్త్రంలో చెప్పలేదు.